బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజా సింగ్ మరోసారి తెలంగాణ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని హెచ్చరించారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత తాము కోరుకున్నది అస్సలు జరగదని, నియోజకవర్గాల్లో అనుకున్నది జరగదని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆశించిన టికెట్ అసలు వస్తుందో రాదో కూడా నమ్మకం ఉండదని, పార్టీలో చేరిన తరువాత కొన్ని కుట్రలు, కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు కొందరిని సంతోషపెట్టడం తప్పదని అన్నారు. గోషామహల్ నియోజకవర్గం 11 ఏళ్లుగా కొందరు నేతల వల్ల అణిచివేతకు గురైందని, 3 సార్లు ఎమ్మెల్యేగా నమ్మి గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ఏం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి వల్ల రాష్ట్రంలో బీజేపీ నాశనం అవుతుందని, ఈ రోజు కాకపోతే రేపైనా సరే బీజేపీలో రాక్షసులు నాశనం అవుతారని అన్నారు. రాజా సింగ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వెంకట్, చెప్పండి, ప్రెసిడెంట్ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఆయన పాయింట్అవుట్ చేస్తూ కూడా కుట్రలు, కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు చాలా కామన్ అంటూ అన్నారు. ఈ స్టేట్మెంట్ ని అసలు ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా గత కొంతకాలం నుంచి కూడా రాజా సింగ్ బీజేపీ రాష్ట్ర నేతల నుంచి అనేక ఇబ్బందులు గురయ్యారు, అనేక అవమానాలకు గురయ్యారు అనేది గతం నుంచి కూడా రాజా సింగ్ చెప్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ బీజేపీలోకి కొత్తగా వచ్చిన నేతల పైన కూడా ఆలోచన చేయాలి, అట్లనే తెలుసుకొని రావాలి బీజేపీ పార్టీలోకి అంటూ కూడా వారికి కొన్ని హెచ్చరికలు, సూచనలు చేసినటువంటి నేపథ్యం. గత నుంచి కూడా కొంతమంది రాష్ట్ర నేతలు ఒక రాష్ట్ర నేతలందరూ కూడా మొత్తం కూడా రాష్ట్ర నేతల వల్ల మొత్తం పార్టీ సర్వనాశనం అవుతుందనేది గత కొంతకాలం నుంచి రాజా సింగ్ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త నేతలందరూ కూడా, కీలక నేతలందరూ బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీని వదిలేసి. సో ఇప్పుడు వచ్చే కొత్త నేతలు కూడా కీలక నేతలు ఎందుకు వెళ్ళిపోయారో వారి నుంచి మొత్తం తెలుసుకొని పార్టీలోకి రావాలంటూ కూడా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో దుమారం లేపుతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి కూడా రాజా సింగ్ సూచనలతో పాటు హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితులు ఉండడంతో పార్టీలోకి ఇప్పుడిప్పుడే చేరికల మీద ఫోకస్ పెడుతున్నటువంటి బీజేపీ ఇట్లా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే రాజా సింగ్ రాజీనామా చేసి వెళ్లిపోయిన తర్వాత కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, మొత్తం కూడా నేతల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కంపల్సరీగా వచ్చే నేతలందరూ కూడా ఆలోచన చేసుకుని రావాలి. బీజేపీలో ఏది ఆశించినట్టుగా ఉండదు. ముందు సీట్లో కూర్చోబెడతారు, తర్వాత చివరి సీట్లో నిల్చోబెడతారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. థ్యాంక్ యూ వెంకట్.